ఉన్నత పాఠశాల విద్య నుండి విద్యార్థులు ఇన్నోవేషన్స్ పై అవగాహన పెంపొందించుకోవాలని భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ పేర్కొన్నారు. కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో విద్యార్థులు వినూత్నంగా రూపొందించిన ప్రాజెక్టుతో గురువారం ప్రజ్ఞా పేరిట పాఠశాల విద్యార్థుల కోసం ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. చిన్నమిరం వీరవాసరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి విద్యార్థులు వచ్చి ప్రాజెక్టులను తిలకించారు. ఈ సందర్భంగా కళాశాల ఉపాధ్యక్షులు ఎస్పీ రంగరాజు, డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజును మాట్లాడుతూ విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలతో పాటు పరిశోధనలు అధ్యయనం చేయడం వల్ల భవిష్యత్తులో తాము ఉన్నత శిఖరాలకు ఎదగాలనే ఆలోచన కలుగుతుందని అన్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ కలిదిండి సీతారామరాజు, ప్రజ్ఞా కోఆర్డినేటర్ డాక్టర్ ఎం అనిల్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా తమ కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో పరిశోధనాత్మక ఆలోచనలు పెంపొందించేందుకు ఇటువంటి ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. మన ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ మెకానికల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రజ్ఞ అనే టెక్నికల్ ప్రోగ్రామ్కి వీరవాసరం హై స్కూల్ నుంచి ఇలాగే చిన్నమేరం హై స్కూల్ నుంచి విద్యార్థులు ఇచ్చేశారు. ఇది ఎంతో ఇన్స్పైర్ అయ్యే ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాంలో మన మెకానికల్ స్టూడెంట్స్ తయారు చేసిన ఈ ఆర్టికల్స్ చూసి విద్యార్థుల్లో టెక్నికల్స్ వాల్యూస్ వాళ్ళు రేపొద్దున్న ఇంకా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఇలాంటి ప్రోగ్రాంలు ఎంతగానో ఉపయోగపడతాయి. వాళ్ళు నుంచి నూతన ఆవిష్కరణలు రావడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ప్రోగ్రాం జయప్రదం చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు. మా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో డిస్ట్రిక్ట్ యూత్ ఫెస్టివల్ భాగంగా చుట్టుపక్కల ఈ డిస్ట్రిక్ట్ మొత్తం నుంచి వేరియస్ కాలేజెస్ నుంచి పిల్లలు వచ్చి వాళ్ళ మోడల్స్ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. సో ఈరోజు మా మెకానికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజ్ఞ అనే ఈవెంట్ కండక్ట్ చేసి ఆ మోడల్స్ అన్నిటినీ మళ్ళీ ఈరోజు డిస్ప్లే చేసి వీరవాసం మరియు చిన్నమేరం నుంచి హై స్కూల్స్ పిల్లల్ని ఇన్వైట్ చేసి వాళ్ళకి మోడల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీని మూలంగా వాళ్ళకి చిన్న వయసులోనే అసలు ప్రోడక్ట్ని ఎలా డిజైన్ చేసి ఫ్యూచర్లో సొసైటీకి ఉపయోగపడేటట్టు ఎలా చేయొచ్చు అనేది అర్థమవుతుంది. అలాగే ఒక ఇంజనీరింగ్ కాలేజీ అంటే ఎలా ఉంటుంది, దీంట్లో ఏ ఫెసిలిటీస్ ఉంటాయి అనేది చిన్నపిల్లల వయసులోనే 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ ఆ టైంలో తెలియాలనే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈ రోజుని మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చాలా ఎక్సలెంట్ మోడల్స్ తయారు చేశారు. అంటే మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు మెకానికల్ ప్రోడక్ట్సే కాకుండా ఎలక్ట్రికల్, కంప్యూటర్స్ అన్నిటికి సంబంధించి చేశారు. దీంట్లో ఒక రేడియో ఒకటి చాలా ఎక్సలెంట్గా ఉంది. అలాగే సోలార్ ప్యానల్స్ ఈవెన్ మన కాలేజీకి కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చని పిల్లలు అలా ఆ డైరెక్షన్లో థింక్ చేస్తున్నారు. అలాగే డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించారు. సో ఇవన్నీ కూడా ఈ రోజుని నీడ్ ఆఫ్ ది అవర్ అనమాట. క్లాసుల్లో ఏదైతే చదువుకుంటున్నారో దాన్ని ఇంప్లిమెంటేషన్. ఈవెన్ వెరీ రీసెంట్గా ఏఐసిటి వాళ్ళు కూడా పిల్లలతో స్కూల్ స్టూడెంట్స్ని, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ని, అలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని అందరినీ ఒక చోట కూర్చోబెట్టి ఐడియాస్ షేర్ చేయమన్నారు అనమాట. అది అక్కడ కూడా ఏఐసిటీలో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈరోజు మా కాలేజీలో డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ ప్రజ్ఞ అనే ఈవెంట్ కండక్ట్ చేస్తుందండి. ఇది లాస్ట్ 15 ఇయర్స్ నుంచి కండక్ట్ చేస్తున్నాం. ప్రజ్ఞ అంటే ఏంటంటే మా మెకానికల్ స్టూడెంట్స్ తయారు చేసిన మోడల్స్ వాళ్ళు ఇన్నోవేటివ్గా ఆలోచించి మోడల్స్ తయారు చేసి ఇక్కడ డిస్ప్లే పెడతారు. ఈ మోడల్స్ని అంతా పక్కన ఉన్న స్కూల్స్ నుంచి తీసుకొస్తాం పిల్లల్ని. ఈ రోజైతే చిన్నమేరం హై స్కూల్ నుంచి, వీరవాసరం హై స్కూల్ నుంచి పిల్లల్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఆ మోడల్స్ వాళ్ళందరికీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తాం. దీనివల్ల ఏంటంటే అడ్వాంటేజ్ చదువుకునే హై స్కూల్లోనే చదువుకునే స్టూడెంట్స్లో ఒక రకమైన అవేర్నెస్ వస్తుంది. ఎలా ఉంటాయి సైంటిఫిక్ మోడల్స్, ఎలా ఉంటాయి, ఎలా ఆలోచించాలి అనేది చిన్న ఆలోచన అయితే మొదలవుతుందండి వాళ్ళకి పిల్లలకి. The main intention of Prajna 2025 is to ignite the creative skills as well as ignite the engineering passion that we at SRKR Engineering College is continuously working on. So as a social responsibility, it is not only our duty to teach engineering students, so we have to ignite the knowledge or ignite the skills of government school students who are the coming engineers. నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను లిథియం బ్యాటరీ సిస్టమ్ ప్రాజెక్ట్ చూశాను. దాంట్లో నాకు అర్థమైనది రెడ్ లైట్గా వెలిగితే అది అన్ఛార్జింగ్ అన్నట్టు, ఫుల్ ఛార్జింగ్ ఇంకా ఎక్కలేదు. బ్లూ లైట్గా వెలిగితే అది ఫుల్ ఛార్జింగ్ ఎక్కి మనం బ్యాటరీ తీసుకొనవచ్చు. అసలు లైట్లు ఏమి వెలగకపోతే దాని సిస్టమ్ సరిగ్గా లేనట్టు దాన్ని తీసుకోకూడదు. మనకి దానివల్ల బ్యాటరీ ఛార్జింగ్ కూడా ఫుల్గా ఎక్కుతుంది. ఆ ప్రాజెక్ట్ వల్ల ఛార్జింగ్ ఎలా ఎక్కుతుందో, ఎలా తీసుకోవాలో నాకు దాని గురించి అర్థమైంది. అన్నీ అని కూడా బాగా చెప్పారు. ప్రాజెక్ట్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు.